గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన కామెంట్ చేశారు. గతంలో వైసీపీకి ఇచ్చిన అద్భుతమైన తీర్పే అహంకారంతో దుర్మార్గంగా కేవలం వాళ్ళ స్వార్థాల కోసం 5 సంవత్సరాలు పరిపాలించారని మనోహర్ వ్యాఖ్యానించారు. ఈ విధంగా ఇంటికి పంపిన జగన్ ప్రభుత్వాన్ని పెద్ద మనస్సుతో ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందించాలని ఆయన కొనియాడారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధికి జరగకుండా కనీసం మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించకుండా 7 లక్షల కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వం వృధా చేసి ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు నాదెండ్ల మనోహర్. అద్భుతమైన తీర్పు ఇచ్చారు. అహంకారంతో దుర్మార్గంగా కేవలం వాళ్ళ స్వార్థాల కోసం పరిపాలించి 5 సంవత్సరాలు సామాన్యుల్ని కనివిని రీతిలో ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం ఈ విధంగా ఇంటికి వెళ్ళడం నిజంగా మనం ప్రజలకి మనస్ఫూర్తిగా ఎంతో పెద్ద మనసుతోటి మనం అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు చూశారు కేవలం వీళ్ళు సంక్షేమం చేస్తున్నాం బటన్ నొక్కుతున్నాం అని చెప్పి మభ్యపెట్టి 5 సంవత్సరాలు కాలయాపన చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసి ఎక్కడ కూడా అభివృద్ధికి జరగకుండా కనీసం మౌలిక సదుపాయాలు ప్రజలకి కల్పించకుండా 7 లక్షల కోట్ల రూపాయలు వృధా చేసి ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా నాశనం చేశారు. అటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రభుత్వాన్ని ఈరోజు ఒక అద్భుతమైన ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కలుపుకొని నరేంద్ర మోడీ గారిని కలుపుకొని ఒక కూటమి ఏర్పాటు చేసి ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అనే ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనంగా అందరం కలిసి పోరాడితే బాగుంటుంది, ప్రజలు అదే కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచనతో నిలబడ్డారో దానికి ప్రజలు ఈరోజు నిండు మనసుతోటి ఆశీర్వదించారు. మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు మనం ఎంతో చక్కగా మమ్మల్ని ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు అభిమానించి అభినందించి ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ పర్యటన జరుగుతున్న సందర్భంగా సామాన్యులు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళ కష్టాలు అర్థమయ్యే విధంగా మమ్మల్ని అందరినీ కూడా ముందు నెట్టారు. తెనాలి నియోజకవర్గంలో ఈ విధంగా ప్రజలు స్పందించారంటే అసలు ఊహించలేదు. కనీ వినియోగ రీతిలో సుమారు 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారంటే ఏ విధంగా మీరు పరిపాలించారో